సృష్టి ఎలా ప్రారంభమైంది? ఇప్పుడు మనం పూర్తి కథనం తెలుసుకుందాం. శూన్యం, ఏమీ లేని అగాధం. కాలం లేదు, స్థలం లేదు, శబ్దం లేదు, వెలుగు లేదు. అది ఒక అర్థం కాని నిశ్శబ్దం. అది ఆది స్థితి. ఆ నిశ్శబ్దంలో ఒక్కసారిగా ఒక సూక్ష్మమైన చలనము ప్రారంభమైంది. అది కనిపించని శక్తి, కానీ అతి బలమైనది. ఆ శక్తినే మనం పరమశక్తి లేదా బ్రహ్మం అని పిలుస్తాము. అది ఒక్కటే ఉన్నది, కానీ అది నిర్జీవం కాదు. దానిలో ఒక ఆలోచన వచ్చింది, నేను సృష్టించాలి అని. ఆ ఆలోచననే మొదటి స్పర్శ. అది ఒక వైబ్రేషన్గా మారింది. ఆ వైబ్రేషనే ఓం అనే నాదంగా వినిపించింది. ఓం, ఈ శబ్దమే సృష్టి యొక్క మొదటి శబ్దం. ఈ శబ్దం విస్తరించడంతో ఒక అద్భుతం జరిగింది. వెలుగు పుట్టింది. ఆ వెలుగుతో పాటు కాలం కూడా పుట్టింది. ఇక స్పేస్ కూడా ఏర్పడింది. ఈ మూడు కలిసి సృష్టి యొక్క పునాది అయ్యాయి. శబ్దం, వెలుగు, కాలం. ఆ తరువాత ఈ విశ్వం విస్తరించడం మొదలైంది. చిన్న చిన్న శక్తి కణాలు కలిసి నక్షత్రాలు అయ్యాయి, గెలాక్సీలు అయ్యాయి. ఆ గెలాక్సీలలో ఒక చిన్న మూలన మన సూర్యుడు పుట్టాడు. సూర్యుడి చుట్టూ తిరిగే గ్రహాలలో ఒకటి భూమి. భూమి మొదట్లో అగ్నిగోళం లాంటిది. మెల్లగా చల్లబడింది. వర్షాలు పడటం ప్రారంభమయ్యాయి. సముద్రాలు ఏర్పడ్డాయి. అక్కడే జీవం మొదలైంది. చిన్న చిన్న జీవులు, ఆ తరువాత మొక్కలు, తరువాత జంతువులు. ఇలా లక్షల సంవత్సరాల తర్వాత మనిషి పుట్టాడు. కానీ ఇది కేవలం భౌతిక కథ మాత్రమే. పురాణాల ప్రకారం బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఈ సృష్టిని నిర్వహించారు. బ్రహ్మ సృష్టికర్త, విష్ణు రక్షకుడు, శివుడు లయకర్త. ఇది ఒక చక్రం లాంటిది. సృష్టి, స్థితి, లయం, మళ్ళీ సృష్టి. అంటే సృష్టి ఒక్కసారిగా మొదలై ముగిసే కథ కాదు. ఇది ఎప్పటికీ కొనసాగుతున్న ప్రయాణం. ఇప్పుడు ఒక ప్రశ్న, ఈ అంతా ఎలా జరిగింది? శాస్త్రం ఏం చెబుతుంది? ఆధ్యాత్మికత ఏం చెబుతుంది? కానీ నిజం ఏదైనా ఒక విషయం మాత్రం ఖాయం. ఈ విశ్వం ఒక అద్భుతం. మన జీవితం ఒక రహస్యం. ముగింపు కాదు, ఇది ఆరంభం మాత్రమే. ఇంకా లోతుగా తెలుసుకోవాలంటే మనలోనే ఆ సమాధానం దాగి ఉంది. భూమిపై మనిషి పుట్టిన తరువాత అతను ఒక ప్రశ్నతో జీవించడం మొదలుపెట్టాడు. నేను ఎవరు? ఆ ప్రశ్నే సృష్టి రహస్యానికి తాళం చెవి అయ్యింది. ప్రాచీన ఋషులు అడవులలో ధ్యానం చేశారు. వాళ్ళు బయట ప్రపంచాన్ని కాదు, లోపల ఉన్న విశ్వాన్ని పరిశీలించారు. ఒకరోజు ఒక మహర్షి లోతైన ధ్యానంలోకి వెళ్ళాడు. ఆయన శ్వాస ఆగిపోయినట్టే మనస్సు ఖాళీ అయ్యింది. అప్పుడు ఆయనకు ఒక దర్శనం వచ్చింది. అతను చూసింది ఈ విశ్వం బయట కాదు, మనలోనే ఉందని అతను గ్రహించారు. మన గుండె కొట్టుకోవడం, అదే విశ్వం యొక్క రిథం.
మన శ్వాస అదే సృష్టి యొక్క ప్రవాహం. మన ఆలోచన అదే శక్తి యొక్క ప్రతిబింబం. అతను కళ్ళు తెరిచాడు. కానీ ఇప్పుడు ప్రపంచం వేరేలా కనిపించింది. మొక్కలు, జంతువులు, నక్షత్రాలు అన్నీ వేరు కాదు, అన్నీ ఒకటే శక్తి. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. మనము చూస్తున్న ప్రపంచం నిజంగా నిజం కాదు. ఇది ఒక ఇల్యూజన్. ఒక సినిమా చూసేటప్పుడు మనకు కథ నిజంగా అనిపిస్తుంది, కానీ అది కేవలం కాంతి, శబ్దం మాత్రమే. అలాగే ఈ విశ్వం కూడా శక్తి, చైతన్యం యొక్క ఆట మాత్రమే. శాస్త్రం కూడా అదే చెబుతుంది. అణువులో లోపలికి వెళ్తే అక్కడ సాలిడ్ అనే దాంట్లో ఏమీ లేదు, కేవలం ఎనర్జీ వేవ్స్ మాత్రమే ఉన్నాయి. అంటే మనము తాకుతున్న ప్రతి వస్తువు, మనము చూసే ప్రతి రూపము అది నిజంగా శూన్యం మీద నిలిచిన భ్రమ. ఇప్పుడు మరొక పెద్ద ప్రశ్న, ఈ ఆట ఎవరు ఆడుతున్నారు? పురాణాలు చెబుతున్నాయి ఇది దైవలీల అని. దేవుడు తనను తాను అనుభవించుకోవడానికి సృష్టిని చేశాడు. అంటే మనము దేవుడి నుంచి వేరుగా లేం. మనమే ఆ శక్తి. కానీ మనం మర్చిపోయాం ఇది ఒక కళ లాంటిది అని. కళలో మనం ఎవరో అవుతాము, కానీ లేవగానే అది నేను కాదా అని గ్రహిస్తాం. అలాగే ఒకరోజు మనిషి కూడా గ్రహిస్తాడు, నేనే సృష్టి, నేనే విశ్వం. అప్పుడు భయం ఉండదు, ద్వేషం ఉండదు, అహంకారం ఉండదు. కేవలం ఒకే ఒక భావం ఉంటుంది, ఒకత్వం. కానీ ఇక్కడే మరో మిస్టరీ ఉంది. ఈ నిజం అందరికీ ఎందుకు కనిపించదు? ఎందుకంటే మనస్సు ఒక ఫిల్టర్ లాంటిది. అది నిజాన్ని కప్పి ఉంచుతుంది. కోరికలు, భయాలు, ఆలోచనలు ఇవి అన్నీ కలిసి ఒక మాయాజాలం తయారు చేస్తాయి. అది చీల్చగలిగిన వారే సృష్టి రహస్యాన్ని చూడగలుగుతారు. అందుకే మహర్షులు చెప్పారు, ధ్యానం చేయండి, లోపలికి చూడండి. ఎందుకంటే సృష్టి బయట ప్రారంభం కాలేదు, అది మీలోనే ప్రారంభమైంది. నిశ్శబ్దంగా ఆలోచించండి. ఈ విశ్వం ఒక రోజు మొదలైంది అంటే ఆ రోజు ముగుస్తుందా? ఋషులు, శాస్త్రవేత్తలు ఇద్దరూ వేర్వేరు మార్గాలలో వెళ్ళిన ఒకే ప్రశ్న దగ్గర ఆగిపోయారు. అంతం అంటే ఏమిటి? పురాణాలు చెబుతున్నాయి సృష్టి ఒక చక్రం. సృష్టి, స్థితి, లయం ఈ మూడు ఎప్పటికీ తిరుగుతూనే ఉంటాయి. ఒకప్పుడు ఈ విశ్వం మొత్తం మెల్లగా క్షీణించడం మొదలవుతుంది. నక్షత్రాలు ఆరిపోతాయి, గెలాక్సీలు చల్లబడతాయి, చివరికి వెలుగు కూడా మాయమవుతుంది. ఆ స్థితిని ఊహించడం మళ్ళీ అదే శూన్యం, నిశ్శబ్దం, కాలం లేని స్థితి. కానీ ఇది అంతం కాదు, ఇది మళ్ళీ ఆరంభం. ఎలా అంటే ఒక శ్వాస తీసుకోవడం లాంటిది. శ్వాస తీసుకుంటాం, కొంతసేపు ఉంచుతాం, బయటకు వదులుతాం, మళ్ళీ అదే చక్రం. అలాగే విశ్వం కూడా శ్వాస తీసుకుంటున్నంత విస్తరిస్తుంది, మళ్ళీ కుదురుస్తుంది. ఇది విని ఒక ఆశ్చర్యకరమైన విషయం గుర్తుకు వచ్చింది. మన గుండె స్పందన, మన శ్వాస, మన జీవితం ఇవి అన్నీ కూడా అదే రిథంలో ఉన్నాయి. మనిషి చిన్న విశ్వం, విశ్వం పెద్ద మనిషి. ఇప్పుడు మరొక గాఢమైన ప్రశ్న, మరణం తర్వాత ఏమవుతుంది? మనిషి శరీరం ఒక యంత్రం లాంటిది. అది ఒక రోజు ఆగిపోతుంది. కానీ మనలో ఉన్న చైతన్యం ఎక్కడికి వెళ్తుంది? పురాణాల్లో ఏమని చెప్తారంటే అది
శరీరాన్ని వదిలి బయటకు వెళ్తుంది, మరో శరీరంలోకి ప్రవేశిస్తుంది. దీన్నే పునర్జన్మ అని అంటారు. కానీ ఋషులు ఇంకొకటి చెప్పారు. చైతన్యం ఎక్కడికి వెళ్ళదు, అది ఎప్పటి నుంచో అక్కడే ఉంటుంది. ఇది అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ. ఒక పాత్రలో నీరు ఉందనుకోండి, ఆ నీటిలో చంద్రుడు కనిపిస్తాడు. పాత్ర పగిలిపోయినప్పుడు నీరు పోతుంది, చంద్రుడు కనిపించడు. కానీ నిజంగా చంద్రుడు పోయాడా? లేదు. అలాగే శరీరం పోతుంది, మన వ్యక్తిత్వం పోతుంది, కానీ చైతన్యం మాత్రం ఎప్పటికీ ఉంటుంది. ఇక్కడ అసలు ట్విస్ట్ అదే. మనము చనిపోవడం లేదు, మనము మారిపోతున్నాం. ఇప్పుడు మీరు ఆలోచించండి. మీరు శరీరం కాదు, మీరు పేరు కాదు, మీరు ఆలోచనలు కూడా కాదు. అయితే మీరు ఎవరు? అదే ప్రశ్న సృష్టి ప్రారంభంలో మొదలైంది. మరియు అదే ప్రశ్న ప్రతి మనిషి జీవితం చివరికి చేరుతుంది. ఇది ఒక అంతం లేని ప్రయాణం. సృష్టి బయట జరుగుతుంది అనిపించిన నిజానికి అది మీలోనే జరుగుతుంది. చివరగా ఒక సత్యం చెప్తా. మీరు విశ్వాన్ని చూస్తున్నారు కదా, విశ్వం మీ ద్వారా తనను తాను చూస్తుంది. ఇది ముగింపు కాదు, ఇది జాగృతికి ఆహ్వానం.